హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందంలో మొదటి అధ్యాయము 42వ శ్లోకం నుంచి మనము మన యొక్క డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. యతో యతో హరే కృష్ణ ప్రణామాలు. యతో యతో ధావతి దైవ చోదితం మనో వికారాత్మక పాప పంచసు గుణేషు మాయా రచితేషు దేహ్యసౌ ప్రపద్యమానా సహతేన జాయతే. శాంత్ కుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి. అనువాదం మర్చిపోయిన ప్రభుజీ చెప్తారా? మొదటి అధ్యాయం మాతాజీ. పాశం లక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి. అనువాదం ప్రభుజీ 42 ప్రభుజీ 42. సో పాశం లక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి. అనువాదం తర్వాత భాష్యంలో చక్కగా వివరింపబడినది వరకు చదవండి. శివలీల మాతాజీ మీరు ఆ తర్వాత శ్లోకం దగ్గర నుంచి కీర్తించవలెను వరకు చదవండి. తర్వాత లక్ష్మీజీ మాతాజీ మీరు హరే కృష్ణ మహామంత్రమును దగ్గర నుంచి ఊర్ధ్వం గచ్చంతి తామసహ వరకు చదవండి. సుభరత్నం మాతాజీ మీరు సత్వగుణము దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభు భాషమే బౌద్ధ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. కర్మమయమగు మనస్సు యొక్క ఆలోచన అనుభూతి ఇచ్ఛను అనుసరించి మరణ సమయమున జీవుడు ఒకే ప్రత్యేకమగు
ఒక ప్రత్యేకమగు దేహమును పొందును. అనగా మానసిక కర్మలను అనుసరించి దేహము తయారగును. మనసు యొక్క చంచలత్వం వలననే దేహం మార్పులు జరుగుచుండును. లేనిచో ఆత్మ ఆది అయిన ఆధ్యాత్మిక దేహమునందే నిలిచి ఉండగలరు. భాష్యం కూడా చదవాలా ప్రభు? భాష్యంలో మొదటి పారాగ్రాఫ్. సరే ప్రభు, హరే కృష్ణ. భాష్యం శ్రీల ప్రభుపాదికి జై. ఆలోచన, అనుభూతి, ఇచ్ఛ యొక్క గుణములను మార్చుచు మనసు నిరంతరము చంచలముగా నుండునని ఎవరైనను సులభముగా తెలుసుకొనవచ్చును. ఈ విషయము భగవద్గీత 6.34 యందు అర్జునునిచే చక్కగా వివరించబడినది. చంచలం హి మన అంతే మాతాజీ, అంతే మాతాజీ, అంతే. శివలీల మాతాజీ. ప్రభుజీ చదవండి. శివలీల మాతాజీ మీరే. చంచలం హి మన కృష్ణ దగ్గర నుంచి. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మనసు చంచలమైనది, అది అత్యంత దృఢముగా మార్పు చెందుచుండును. అందువలన దానిని నిగ్రహించుట అసాధ్యమని అర్జునుడు అంగీకరించెను. అట్టి కార్యము వాయువును నిగ్రహించుటతో సమానముగా కష్టతరమైనది. ఉదాహరణకు ఒకడు నది యందు గాని సముద్రమునందు గాని వాయుచలనము ననుసరించి నౌకలో ప్రయాణించినప్పుడు గాలి ఉధృతముగా వీచినచో ఆ నావ కల్లోలితమగును. దానిచే నియంత్రించుట అత్యంత కష్టతరమగును. అప్పుడది మునిగిపోయేది అవకాశము కూడా కలదు. అందువలన భవసముద్రమునందు అనగా మనోరథము దేహాంతర ప్రాప్తి అనేది సముద్రమునందు మనుజుడు మొట్టమొదట మనస్సును నిగ్రహించవలెను. క్రమమగు అభ్యాసముచే మనసును నిగ్రహించవచ్చును. యోగ విధానము యొక్క ప్రయోజనమిదియే. అభ్యాస యోగేన యుక్తేన. కానీ ఈ యోగ విధానము విఫలమగుటకు ముఖ్యముగా ప్రస్తుత కలియుగమునందు ఎంతేని అవకాశము కలదు. యోగ విధానము కృత్రిమమగు పద్ధతులను ఉపయోగించుటయే దానికి కారణము. అయినను మనసు భక్తి యోగమునందు నెలకొనినచో కృష్ణుని అనుగ్రహముచే మనుజుడు దానిని సులభముగా నిగ్రహించవచ్చును. అందువలన శ్రీ చైతన్య మహాప్రభువు హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం అని ఉపదేశించిరి. హరినామము పరమ పురుషుడగు హరికి అభిన్నము కనుక దానిని మనుజుడు నిరంతరము జపించవలెను, కీర్తించవలెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ నేనే ప్రభుజీ నెక్స్ట్. మాతాజీ మీకు తర్వాత శ్లోకంలో ఇస్తాం. సరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మహామంత్రమును నిరంతరము జపించుటచే మనుజుడు మనస్సును శ్రీకృష్ణ పాదార విందముల చెంత సుస్థిరము కావించి సవై మనః కృష్ణ పాదార విందయోహో యోగ పరిపూర్ణత్వమును సాధింపవచ్చును. లేనిచో చంచలముగు మనస్సు ఇంద్రియభోగార్థము మనోరథ పదమున తిరుగుచుండును. ఈ రీతిగా మనస్సు కేవలము భౌతిక తత్వములతోనే అనగా మిథ్యాపూర్ణమైన ఇంద్రియభోగముతోనే ముడివడి ఉండుట వలన జీవుడు ఒక దేహము నుండి వేరొక దేహమునకు నిరంతరము మార్పు చెందవలసి వచ్చును. మాయా సుఖాయ బరముద్వ హతో విమూఢాన్. భాగవతము 7.9.43 యందు మూఢులగు వ్యక్తులు అనగా విమూఢాన్ మనోరథముచే నియంత్రితులైనందున జీవితమును తాత్కాలికముగా అనుభవించుటకు విస్తృతమైన ఏర్పాట్లను కావించుచుందురు. కానీ మృత్యు సమయమున వారు దేహమును త్యజింపవలసినప్పుడు శ్రీకృష్ణుని యొక్క బాహ్యశక్తి వారి యొక్క సమస్తమును హరించి వేయును. మృత్యు సర్వహరశ్చాహం. ఈ జన్మలో ప్రోగు చేసుకున్నదంతయు ఆ సమయమును నశించిపోవును. అప్పుడు జీవుడు ప్రకృతి బలవంతముచే కొత్త దేహమును స్వీకరింపవలసి వచ్చును. ప్రస్తుత జన్మమున ఒకడు నింగిని తాకిడి ఎత్తైన భవంతిని నిర్మించి ఉండవచ్చును. కానీ తదుపరి జన్మమున అతడు తన మనోరథము కారణంగా పిల్లి, కుక్క, చెట్టు వంటి దేహమును పొందవచ్చును. దేవతా శరీరమునైనను అతడు పొందవచ్చును.
ఈ విధముగా ప్రకృతి చేతనికి దేహము వసగబడుచుండును. కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. భగవద్గీత 13.22. గుణ సంపర్కము వలననే ఆత్మ ఉన్నత అధోలోకములలో జన్మను పడయుచుండును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జగన్య గుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సత్వగుణమునందున్నవారు క్రమముగా ఊర్ధ్వలోకమును చేరుదురు. రజోగుణమునందున్నవారు భూలోకమునందు నివసింతురు. హేయమగు తమో గుణమయుతులు నరలోకములకు పతనము చెందుదురు. భగవద్గీత 14.18. సారాంశం ఏమనగా, కృష్ణ చైతన్యోద్యమము సమస్త మానవాళి కొరకు మహోన్నతమగు సంక్షేమ కార్యమును వసుగుచున్నది. అందువలన సంఘమునందలి బుద్ధిమంతులు వర్గము సమస్త జనులు లాభము కొరకు దీనిని గంభీరముగా స్వీకరించవలెను. జన్మ మృత్యు పరంపర నుండి బయటపడుటకు మనుజుడు తన చేతనమును పవిత్రమనర్చుకొనవలెను. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం అనగా అతడు అన్ని విధములైన ఉపాధుల నుండి ముక్తుడు కావలెను. నేను అమెరికా దేశస్థుడును, నేను భారతీయుడును, నేను ఇది, నేను అది అనేది తలంపులను విడిచి శ్రీకృష్ణుడే ఆది ప్రభువు, మనమందరము అతని నిత్యదాసులమనడి అవగాహనకు రావలెను. ఇంద్రియములు పవిత్రములై శ్రీకృష్ణ సేవలో నెలకొనినప్పుడు మనుజుడు అత్యున్నత పూర్వత్వమును సాధించగలడు. ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. కృష్ణ చైతన్యోద్యమమును ఒక భక్తి ఉద్యమము. వైరాగ్య విద్య నిజభక్తి యోగా. ఈ ఉద్యమం యొక్క నియమములను పాటించుటచే మనుజుడు లౌకిక మగు మనోరథముల నుండి విడివడిన వాడై మృత్యుడు యజమానులుగా జీవేశ్వరులకు గల నిత్య సంబంధము మూలపదము నెలకొనగలడు. సారాంశము చెప్పవలనన్నచో ఇదియే కృష్ణ చైతన్యోద్యమము, హరినామ సంకీర్తనోద్యమము యొక్క ప్రయోజనము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నిన్న మనము చూసాము వసుదేవుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు వసుదేవుడు యొక్క బోధనలన్నీ కూడా? కంసుడికి. ఎస్. సో కంసుడికి ఇవన్నీ కూడా చెప్తున్నారు అనమాట. కంసుడికి ఏబిసిడీలు అన్ని కూడా చెప్తున్నారు. సో మనకు కూడా ఏబిసిడీలే అనమాట, ఇవి కూడా మనము నేర్చుకోవాలి. సో నిన్న మనం చూసాం ఏ విధంగా మనస్సు వలన మనస్సు ఆ తర్వాత ఇంద్రియ భోగం, ఈ రెండింటి వలన ఏమవుతుంది, మనము రకరకాల శరీరాలని మార్చవలసి వస్తుంది. ఇంద్రియ భోగం ఉండడం మూలంగా మనసు కోరుకుంటుంది, దాని ప్రకారం ఇంద్రియ భోగాలు కోరుకుంటాం కాబట్టి రకరకాల శరీరాలని మార్చుకుంటాము. ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే మనం ఏం చేస్తూ ఉన్నాము, తిరుగుతూ ఉన్నాం. భౌతిక ప్రపంచంలోనే మనం తిరుగుతూ ఉన్నాం అన్నమాట. సో అదే డిస్కషన్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఈ యొక్క మనస్సు అనేటువంటిదే మనము రకరకాల శరీరాలని తీసుకోవడానికి కారణము. అందుకే మనకి ఏ యోగాభ్యాసం మొదలు పెట్టినా సరే మొట్టమొదటి ఏం చెప్తారు మనకి, యమ నియమ. సో 2 రకాలు. వాటి ద్వారా ఏం చేస్తారు, మనకి మనస్సుని ఏ విధంగా నియంత్రించుకోవాలి అనేటువంటి విషయం చెప్తారన్నమాట. సో చెప్పడం చాలా ఈజీనే, మనస్సుని ఎలాగ నియంత్రించుకోవాలి అనేటువంటి చెప్పడం చాలా ఈజీ, కానీ చేయడం మాత్రం చాలా కష్టం. సో భగవద్గీతలో ఎప్పుడైతే కనుక ధ్యాన యోగంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పుడు అర్జునుడు కూడా ఆయన ఇదే ఒక డౌట్ సమస్యని ఆయన ఏం చేశారు, చెప్పారు. ఎవరికి చెప్పారు? కృష్ణుడు చెప్పారు. చంచలహి మన కృష్ణ శ్లోకం. సో మనసు ఎంత చంచలంగా ఉంటుందంటే కనుక కృష్ణ కావాలంటే కనుక నేను గాలిని కూడా బంధించేస్తాను, కానీ మనసును బంధించడం అనేటువంటిది నా వల్ల కాదు, చాలా కష్టము అని చెప్పి అర్జునుడు చెప్తారు. అర్జునుడు సామాన్య వ్యక్తి ఏమీ కాదు, గొప్ప గొప్ప తపస్సులన్నీ చేసి ఇంద్రుడు అదే విధంగా శివుడు వీళ్ళందరినీ కూడా మెప్పించి రకరకాల దివ్యమైనటువంటి ఆయుధాలను పొందినటువంటి వ్యక్తి అన్నమాట. ఆయన చెప్తున్నారు మనసుని నిగ్రహించడం చాలా కష్టం కృష్ణ అని చెప్తున్నారంటే మనలాంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అనమాట. సో మనసు నియంత్రించడం అంటే కనుక ఉత్తప్పుడు అందరూ కూడా బాగానే చెప్తారు మేము చేసేస్తామని. ఎప్పుడైతే కనుక జపమాల తీసుకుని ఒక మాల చేస్తూ ఉంటాం అప్పుడు అర్థం అవుతుంది అనమాట. సో మనసుని నియంత్రించడం ఎంత కష్టం అనేటువంటిది అన్నమాట. సో ఇక ఎంత బలంగా ఉంటుందంటే కనుక మనసు, ఇక సముద్రంలో మనం వెళ్తున్నప్పుడు ఏమవుతుందో ఒక్కొక్కసారి గాలి వస్తుంది, పెనుగాళ్ళు తుఫాన్లు వస్తాయి అన్నమాట. భూమి మీద ఉన్నప్పుడే మనం వాటిని తట్టుకోవడం చాలా కష్టం.
ఎప్పుడైతే తీరం దాటుతుందో తుఫాను, వాయుగుండాలు ఏమైనా తీరం దాటితే కనుక ఎంత ఉధృతంగా ఉంటుందో మనం చూసాం. చాలాసార్లు మనకు అనుభూతిలో ఉంటుంది. భూమి మీద స్టేబుల్ గా ఉన్నప్పుడే మనం దాన్ని తట్టుకోవడం కష్టం. నిలబడి ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి ఏమవుతారు, ఆ యొక్క బలానికి వాళ్ళు తాకిడికి వెనక్కి పడిపోతారు, ఒక్కొక్కసారి తొయ్యబడతారు అనమాట. అలాంటిది సముద్రంలో ఒక నావ మీద నీటి మీద ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ కల్లోలితమైనప్పుడు ఏమవుతుంది, ఆ పడవ అనేటువంటిది లేకపోతే కనుక ఆ పెద్ద షిప్ నావ ఏదైతే ఉందో అది కూడా ఓడ కూడా మునిగిపోతుంది అనమాట. సో అంత బలవత్తరమైనటువంటిది యొక్క మనసు, దానికంటే కూడా ఎక్కువ అన్నమాట. ఏమవుతుంది, యొక్క మనసును అందుకే ఏం చేయాలి, మొట్టమొదట మనస్సును నిగ్రహించుకోవాలి. ఇక మనసును నిగ్రహించడం అనేటువంటిది చాలా కష్టమే. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు, అభ్యాస యోగయుక్తేనా, నువ్వు కనుక ఏం చేయాలి, అభ్యాసం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే కనుక మనస్సు కూడా నియంత్రణ అవుతుంది అనమాట. సో చక్కగా మనసును నియంత్రించుకోవాలంటే కనుక చైతన్య మహాప్రభు మనకి ఇచ్చినటువంటి సాధనం ఏమిటి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించడం మూలంగా ఒకే రోజు మనకి మనసు నియంత్రణలోకి రాదు, కానీ కొంచెం కొంచెం మనకి మనసు నియంత్రణలోకి వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనసుని మనం అక్కడ ఇక్కడ పెట్టకుండా మళ్ళీ దాన్ని ఏం చేయాలి, తీసుకుని వెళ్ళి కృష్ణుడి యొక్క పాద పద్మాల దగ్గర పెట్టాలి. సవై మన కృష్ణ పాదార విందయో పెడితే కనుక ఏమవుతుంది, అప్పుడు దాకా చంచలంగా అటు ఇటు తిరుగుతున్న మనసు ఏమవుతుంది, అప్పుడు స్టేబుల్ అవుతుంది, స్థిరంగా మారుతుంది. సో అప్పటిదాకా స్టేబుల్ గా ఉన్నటువంటి మనసు ఏమవుతుంది, స్థిరంగా మారుతుంది అనమాట. సో ఆ విధంగానే మనం మనస్సుని నియంత్రించగలం, కానీ వేరే దేని వల్ల కూడా మనస్సుని నియంత్రించలేము. సో ఏమవుతుంది, మనము ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క జీవితంలో ఎంతో గొప్ప గొప్ప విషయాలను మనం సాధించవచ్చు, కానీ ఏమవుతుంది, మృత్యు ఏం చేస్తుంది, మొత్తం అన్నిటిని కూడా నాశనం చేసేస్తుంది. మనం ఎంతో సంపద ప్రతిష్ట అన్ని కూడా మనం తయారు చేసుకున్నా సరే, సో మనం చాలా ఎగ్జాంపుల్స్ లో స్టోరీస్ లో కూడా చూసాం అన్నమాట. సో ఏమవుతుంది, ఒకసారి కనుక మనం శరీరం వదిలిపెట్టేసి వేరే శరీరంలో మళ్ళీ అక్కడికి వెళ్ళి నాకు గుర్తొచ్చి ఇవన్నీ కూడా నేనే సంపాదించిందని చెప్పినా సరే, మన పిల్లలే మన దాన్ని అంగీకరించరు. సో వీడేదో ఒక ప్లాన్ వేసుకుని వచ్చాడు ఈ ఆస్తి అంతా కొట్టేయడానికి అని చెప్పని అనుకుంటారు అనమాట. సో కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడానికి కారణం ఏమిటి, కారణం గుణసంగస్య సదస్యోని జన్మషు. సో గుణ సంపర్కం వల్లనే ఏమవుతుంది, మనం ఈ యొక్క జన్మలు అనేటువంటివి తీసుకుంటున్నాం అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క ప్రకృతి యొక్క త్రిగుణాల నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి, యొక్క భక్తి యోగం చేయాలి. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేన హృషికేశ సేవనం భక్తి ఉచ్యతే. భక్తి అంటే ఏమిటి, ఆ యొక్క హృషికేశుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాల వద్ద మన యొక్క ఇంద్రియములను మనము ఏం చేయాలి, సమర్పించడము, అదే నిజమైనటువంటి భక్తి. ఇంకేం చేయాలి, మనకు ఉన్నటువంటి రకరకాల డెసిగ్నేషన్స్, ఉపాధులు ఏవైతే మనం చెప్పుకున్నాం ఉదయం కూడా, అవన్నీ కూడా మనం వదిలిపెట్టాలి. సో అదే నిజమైనటువంటి భక్తి యోగం అన్నమాట. తర్వాత 43వ శ్లోకంలో యొక్క ఆత్మ ఏ విధంగా తనని గుర్తించుకుంటుంది, తప్పుగా గుర్తించుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనకి చెప్తారనమాట. జ్యోతిర్యధైవోదక పార్థివేశ్వధా సమీర వేగానుగతం విభావ్యతే ఏవం స్వమాయా రచితేష్వసౌ పుమాన్ గుణేషు రాగానుగతో విముహ్యతే. శాంతకుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యంలో 2 పారాగ్రాఫ్లు లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదవండి. శశికళ మాతాజీ బ్రహ్మభూత దగ్గర నుంచి భేదమిదే వరకు చదవండి. శ్రీదేవి మాతాజీ ఈ సందర్భము దగ్గర నుంచి చివరి వరకు చదవండి. ఆకాశం నందలి చంద్రుడు, సూర్యుడు, నక్షత్రముల వంటి జ్యోతిష్ పదార్థములు జలతైల తులాయందు ప్రతిబింబించినప్పుడు వాయుచలనము వలన ఒకప్పుడు గుండ్రముగును, ఒకప్పుడు దీర్ఘముగును, ఇంకొక రకముగును వివిధ రూపములలో గోచరించును. అదే విధంగా జీవాత్మ లౌకిక తలంపులతో మగ్నమైనప్పుడు
ఆ అజ్ఞానవశమున నానా విధములకు రూపములచే తన స్వరూపమని భావించును. అనగా ప్రకృతి గుణములచే కల్లోలితుడైన కారణమున అతను మానసిక కల్పన వలనే మోహగ్రస్తుడగును. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యం. భౌతిక జగత్తునందు నిత్యమగు ఆత్మ యొక్క వివిధ స్థితులను తెలుసుకొనుటకు అది ఎట్లు వివిధ దేహములను పొందునో దేహాంతర ప్రాప్తి ఎరుగుటకు ఈ శ్లోకం చక్కని ఉపమానం నొసగినది. చంద్రుడు స్థిరముగా నుండును, అది ఒక్కటే. కానీ జల తైలాదుల యందు ప్రతిబింబించినప్పుడు వాయుచలనం వలన అది వివిధ ఆకారములలో గోచరించును. అదే విధముగా ఆత్మ శ్రీకృష్ణ భగవానుని యొక్క నిత్య దాసుడు. కానీ అది త్రిగుణ సంగత్వమును పొందినప్పుడు వివిధ దేహములను పొందును. ఒకప్పుడు దేవతగా, ఒకప్పుడు మానవునిగా, ఒకప్పుడు సునకముగా, మరొకప్పుడు వృక్షముగా అది రూపములను పొందుచుండును. మాయా ప్రభావమున జీవుడు తాను ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని అనుచు, అమెరికా దేశస్థుడను భారతీయుడను అనుచు, లేదా కుక్కను పిల్లిని చెట్టును అనుచు తలపోయిను. ఇదియే మాయ అనబడును. ఈ మోహము నుండి విడువడిన వాడై ఆత్మ ఈ భౌతిక జగత్తునకు చెందిన ఏ అంశమునకు చెందదని ఎరిగినప్పుడు మనుజుడు ఆధ్యాత్మిక పదమున బ్రహ్మభూతమున నెలకొనను. ఈ అనుభూతి ఒకప్పుడు నిరాకార భావనలో వివరింపబడును. అయినను ఈ నిరాకార భావమునకు అర్థము ఆత్మ రూపరహితమని కాదు, ఆత్మ రూపసహితం. కానీ భౌతిక కల్మషము కారణమున అది పొందినట్టి బాహ్యమును కల్లోల పూర్ణమును అగు రూపము మాత్రము మిథ్య అయినది. అదే విధముగా భగవంతుడు కూడా నిరాకారునిగా వర్ణింపబడినాడు. దాని భావము అతనిది సచ్చిదానంద విగ్రహమే గాని భౌతిక రూపము కాదు. జీవుడు అట్టి సచ్చిదానంద విగ్రహుని అంశ. కానీ అతని భౌతిక రూపములు మాత్రము తాత్కాలికమైనవి, మిథ్యాపూర్ణములైనవి. జీవుడు భగవంతుడు ఇరువురును ఆది అయిన ఆధ్యాత్మిక రూపములను సచ్చిదానంద విగ్రహాన్ని కలిగి ఉన్నారు. కానీ భగవంతుడు తన రూపమును మార్చడు, అతడు యథారూపమున అవతరించును. కాగా జీవుడు ప్రకృతిచే బలవంతముగా వివిధ రూపములను బడిసి జన్మలను పొందుచుండును. జీవుడు ఆ వివిధ రూపములను పడసినప్పుడు వాటితోనే తదాత్మ్యము చెందును, కానీ తన ఆది అయిన ఆధ్యాత్మిక రూపములో కాదు. అతడు తన ఆది అయిన ఆధ్యాత్మిక రూపమును అవగాహనను తిరిగి పొందినప్పుడు వెంటనే పరమ రూపమైన దేవదేవునికి శరణుజొచ్చును. ఇది భగవద్గీత 7.19 యందు బహూనాం జన్మనామంతే జన్మవాన్మాం ప్రపద్యతే అని వివరించబడినది. జీవుడు వివిధ రూపములలో పలు జన్మల పిదప కృష్ణ భావనకు సంబంధించిన ఆది రూపమును పొందినంతట శీఘ్రమే పరమ రూపమైన శ్రీకృష్ణుని యొక్క పాదపద్మములకు శరణుదొచ్చును. అది ఏ మోక్షము, ముక్తి. దీనిని గూర్చి భగవద్గీత 18.54 యందు శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను: బ్రహ్మభూత హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మభూత ప్రసన్నాత్మా అశోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరాం. ఈ విధంగా దివ్యస్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మను భావమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక, దేనిని వాంఛింపక అతడు సర్వజీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండను. అటువంటి స్థితి అందే అతడు నా విశుద్ధ భక్తి యోగమును పొందుచున్నాడు. పరమరూపమునకు శరణాగతి భక్తియుత సేవ యొక్క ఫలం. ఈ భక్తి అనక స్వరూపావగాహనం పరిపూర్ణమైన మోక్షము. పరితత్వమును గూర్చిన నిరాకార భావంలో ఉన్నంత వరకు మనుజుడు విశుద్ధ జ్ఞానములో ఉన్నట్లు కాదు. అతడు ఇంకనూ అట్టి విశుద్ధ జ్ఞానము కొరకు తీవ్రంగా యత్నింపవలసి ఉండును. క్లేశోది కతరశేషాం అవ్యక్తాసక్త చేతసాం. భగవద్గీత 12.5. ఒకానొకడు ఆధ్యాత్మికముగా పురోగమించినప్పటికీ పరతత్వం యొక్క నిరాకార భావన యందే అనురక్తుడై ఉన్నచో క్లేశోదికతర అనగా గొప్ప కష్టము అను పదముచే సూచింపబడినట్లు ఇంకనూ అధిక శ్రమకు లోను కావలసి ఉండును. కానీ భక్తుడు మాత్రము తన ఆది అయిన ఆధ్యాత్మిక స్వరూపమును సులభముగా పొంది ఆది రూపమునందే భగవంతుని అవగాహనము చేసుకొనును. జీవుల యొక్క స్వరూపములను గూర్చి
భగవద్గీత యొక్క 2వ అధ్యాయం నందు శ్రీకృష్ణుడు స్వయముగా వివరించి ఉన్నాడు. తాను అర్జునుడు గతమున స్వరూప స్థితిలో నెలకొనినట్టి ఇతర జీవులందరూ వ్యక్తిగతులని ఆ దేవదేవుడు స్పష్టంగా పలికాను. గతమునందు వారు వ్యక్తిగతులుగా నిలిచి ఉండిరి. ఈ ప్రస్తుతం వారు వ్యక్తిగతులుగా నెలకొని ఉన్నారు. భవిష్యత్తునందు తమ వ్యక్తిగత స్వరూపంతోనే వారు కొనసాగగలరు. కానీ భేదమేమనగా బద్ధజీవుడు నానా విధములకు భౌతిక రూపంలో జన్మింపగా శ్రీకృష్ణుడు మాత్రము తన ఆది అయిన ఆధ్యాత్మిక రూపం నందే అవతరించు. దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక జ్ఞానరహితులు శ్రీకృష్ణుడు తమ వంటి వాడే అనియు అతని రూపం తమ భౌతిక రూపం వంటిదే అనియు తలంతురు. అవజానంతి మామూడ మానుషీం తనుమాశ్రితాం. భగవద్గీత 9.11. శ్రీకృష్ణుడు ఎన్నడనూ భౌతిక జ్ఞానంతో గర్వితుడు కాడు. అందులకే అతడు అచ్యుతుడని పిలువబడెను. కానీ జీవులు పతనము చెందడి నైజమును కలిగి ఉన్నారు. వారు ప్రకృతిచే కల్లోలితులగుదురు. దేవదేవునికి జీవులకు భేదం ఇది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఈ సందర్భమునందు గమనింపవలసినదేమనగా దివ్య స్థితి యందు నెలకొనినట్టి వసుదేవుడు ఇంకను పాపమునకు ఒడిగట్టవద్దని కంసునికి ఉపదేశించెను. దానవ ప్రతినిధి యగు కంసుడు కృష్ణుని అంటే భగవంతుని వధించుటకు సదా సన్నద్ధుడై ఉండెను. వసుదేవుడు శుద్ధ సత్వ స్థితిలో ఉన్నట్టివాడు. శ్రీకృష్ణుడు అతనికి జన్మించెను. వసుదేవుని సుతుడు కనుక వాసుదేవుడు. కంసుడు తన సోదరిని వధించడి పాపకార్యమును విడిచిపెట్టవలెనని వసుదేవుడు కోరెను. ఏలయన ప్రకృతిచే విచలితుడగుట వలన కలిగడి ఫలితమేమనగా కంసుడు పదే పదే క్లేశమును అనుభవించడి జన్మను పొందవలసి వచ్చును. శ్రీమద్ భాగవతము 5.5.4 నందు ఒక చోట వృషభదేవుడు ఇట్లు పలికెను. నసాధు మన్యే యత ఆత్మనోయం అసన్నపి క్లేశద ఆసదేహ. జీవుడు నామమాత్రమగు సుఖదుఖములకు సంబంధించిన కర్మలలో చిక్కుబడి ఉన్నంత వరకు ప్రకృతి వలన కలిగిడి త్రివిధ తాపములను అనుభవించడి త్రితాప యంత్రాణ దేహమును పొందుచుండును. అందువలన బుద్ధిమంతుడు త్రిగుణ ప్రభావము నుండి ముక్తుడై పరమపురుషుడగు శ్రీకృష్ణుని సేవలో నెలకొనుట ద్వారా ఆది అయిన ఆధ్యాత్మిక స్వరూపమును పొందవలెను. మనుజుడు భౌతికానురక్తుడై ఉన్నంత వరకు జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులను స్వీకరింపవలసి ఉండును. అందువలన బుద్ధిమంతుడైన వాడు నామమాత్రమగు మంచి చెడు కర్మలలో తగులుకొనుటకు బదులు కృష్ణ భక్తిలో పురోగమించుటకు తన జీవితమును నియోగించవలెను. తద్వారా అతడు వేరొక దేహమును పొందుటకు బదులు త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి భగవద్ధామమును చేరును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక్క నిమిషం. సో మనకి ఒక్కొక్కప్పుడు ఈ యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది. పర్టికులర్ గా ఏంటంటే కనుక చంద్రుడి యొక్క ప్రతిబింబం మనము డైరెక్ట్ గా చూస్తే కనుక పున్నమి చంద్రుడు అయితే కనుక చాలా గుండ్రంగా కనిపిస్తారు, చక్కగా కనిపిస్తారు. అదే మనం ఒక్కొక్కసారి నీటి మీద చూసాం అనుకోండి, చాలా స్థిరంగా ఉంది, ఏమీ కదలనటువంటి నీళ్ళు అనుకోండి, ఏమవుతుంది, గుండ్రంగానే కనిపిస్తారు. కానీ అవే నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి అనుకోండి, ఆ ప్రవహించేటువంటి ప్రవాహం యొక్క వేగాన్ని బట్టి చంద్రుడి యొక్క రూపము ఏమవుతుంది, కొంచెం కోలగా మారుతుంది, లేకపోతే బాగా ఎక్కువ కోలగా మారుతుంది, లేకపోతే ఒక్కొక్కసారి బాగా అలజడి ఎక్కువైనప్పుడు చంద్రుడు విరిగిపోయినట్టు, స్పాట్స్ వచ్చినట్టు అలాగా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే కనుక జీవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే అయినా సరే ఈ యొక్క ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రభావానికి లోనవడం మూలంగా రకరకాల దేహాలు తీసుకున్నాడు, రకరకాల దేహాల్లో ఉన్నాడు అనేటువంటి భావన వస్తుందన్నమాట. కానీ జీవుడి యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటి,
శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య దాసుడు. కానీ ఎప్పుడైతే కనుక త్రిగుణాల యొక్క సంపర్కంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆయన జీవుడు రకరకాలైనటువంటి శరీరాల్ని పొందుతూ ఉంటాడనమాట. సో ఒక్కొక్కసారి సత్వగుణంలో ఉన్నప్పుడు దేవతల కింద, రజోగుణంలో ఉన్నప్పుడు మానవుల కింద, తమో గుణంలో ఉన్నప్పుడు జంతువుల కింద, వృక్షాల కింద, రకరకాలైనటువంటి 84 లక్షల రకాల జీవరాశుల్లో రకరకాలైనటువంటి దేహాల్ని జీవుడు తీసుకుంటూ ఉన్నాడు అనమాట. సో మళ్ళీ తీసుకున్న తర్వాత కూడా జీవుడు ఏమవుతాడు, తీసుకోవడం మాత్రమే కాదు, పూర్తిగా ఆ దేహంలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఎలా అయితే కనుక ఇప్పుడు చూడండి, మాతాజీ ఇది వరకు మీరందరూ కొంతమంది టీవీ సీరియల్ చూస్తూ ఉండొచ్చు. సో ఆ చూస్తున్నంతసేపు కూడా టీవీ సీరియల్లో నేను చూశాను అనమాట కొంతమందిని. సో వాళ్ళే టీవీ సీరియల్ చూస్తూ ఉన్నంతసేపు కూడా వాళ్ళు అందులోకి ఎంతలాగా లీనమైపోతారంటే, ఆ టీవీ సీరియల్లో పాపం ఒక ఆవిడ హీరోయిన్ ఉంటుంది, ఆవిడ కష్టాలు పడింది అనుకోండి, వీళ్ళు కూడా అనుకుంటారనమాట మాకే ఆ కష్టాలు వస్తున్నాయని చెప్పి వీళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. సో ఆ టీవీ సీరియల్ అయిపోయిన తర్వాత కూడా పాపం ఏం చేసిందో మాకు పలానా క్యారెక్టర్, మాకు తెలియదు ఎక్కువ ఆ క్యారెక్టర్స్ ఏముంటాయో కూడా పేర్లు మేము చూడం కాబట్టి, సో ఆ క్యారెక్టర్ ఆ పలానా ఆవిడ ఆ పేరు ఏదో ఒకటి ఉంటుంది, ఎంత కష్టం వచ్చింది ఆవిడకి అని చెప్పి ఆ రోజంతా కూడా దాని గురించి ఆలోచిస్తారు. ఆ సీరియల్లో ఆవిడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు అలా ఆలోచిస్తూ ఉన్నారు. మామూలు వాళ్ళు అనుకోండి, ఎప్పుడైనా ఒకరోజు చూసారనుకోండి, ఏదో కథ సీరియల్లో అలా జరుగుతుందని అనుకుంటారు. కానీ ఏమవుతుంది, వీళ్ళు రోజు చూస్తున్నారు కాబట్టి ఇంకా ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట. ఇన్వాల్వ్ అయిపోయి ఆ టీవీ సీరియల్లో హీరోయిన్ ఉన్న పరిస్థితుల్లో మేమే ఉన్నాము అని చెప్పి ఫీల్ అయిపోతారు. సో ఇంకా తర్వాత చెప్తూ ఉంటారనమాట, అది పిచ్చిది, అలా చేసి ఉండొచ్చు కదా, ఇలా ఎందుకు చేసింది, ఆ మాత్రం గుర్తుపట్టట్లేదా, తెలియట్లేదు దానికి, పిచ్చిది దానికి అని చెప్పేసి బయట మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత డిస్కషన్లు అన్ని చేసుకుంటూ ఉంటారు. ఎందుకు జరుగుతుంది ఇది అంటే కనుక వీళ్ళు తాదాత్మ్యం చెందుతూ ఉన్నారనమాట. అంటే వాళ్ళు అందులో బాగా పూర్తిగా నిమగ్నం అయిపోతూ ఉన్నారనమాట. ఇది మనకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్ అన్నమాట. సో కానీ జీవుడు కూడా ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే కనుక ప్రకృతి త్రిగుణాల ప్రభావం వలన రకరకాల శరీరాలు పొందుతూ ఉన్నప్పుడు ఆ యొక్క శరీరంలో పూర్తిగా నిమగ్నం అయిపోతూ ఉన్నాడు. ఎందుకంటే కనుక జ్ఞాపక శక్తి వచ్చిన దగ్గర నుంచి, విచక్షణ వచ్చిన దగ్గర నుంచి కూడా అతను ఆ శరీరంలోనే ఉన్నాడు కాబట్టి నేనే ఈ శరీరాన్ని, నేనే ఈ దేహాన్ని అని చెప్పి ఆ విధంగానే ఆలోచించడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఆ విధంగా జీవుడు ఏం చేస్తున్నాడు, పూర్తిగా యొక్క విషయంలో ఇన్వాల్వ్ అయిపోయాడు అనమాట. సో ఎందుకంటే కనుక ఇక మాయ యొక్క ప్రభావం అలాంటిదే అన్నమాట. ఎందుకంటే కనుక ఆ విధంగా ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, వాడు ఆ శరీరంలో చేయాల్సినటువంటి కర్మలు చేయలేడు. ఇప్పుడు ఎలా అయితే మనము ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మనం భరత మహారాజుకి ఎగ్జాంపుల్. భరత మహారాజు ఆ యొక్క జింక శరీరం వచ్చింది 2వ జన్మలో. కానీ ఏంటి, ఆయనకి జ్ఞాపక శక్తి ఉంది, నేను జింకను కాదు, ఇంతకు ముందు జన్మల్లో నేను భరతుణ్ణి, ఇక ప్రపంచానికి అంతటినీ కూడా రాజుని అని చెప్పి ఆయనకు గుర్తుంది. సో కాబట్టి ఆయన ఏం చేశాడు, పుట్టిన వెంటనే కూడా ఆ కొత్త జింక శరీరం ఏదైతే వచ్చిందో తల్లిదండ్రుల్ని, వాళ్ళ యొక్క సాంగత్యాన్ని అంతా కూడా వదిలిపెట్టేసి అంతకుముందు ఎక్కడైతే కనుక ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడో అదే ప్రదేశానికి వచ్చేసాడు. మళ్ళీ వచ్చేసి అక్కడ ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉన్నారు. సో ఎందుకు అలా చేశాడు ఆయన, జింక ఎలా చేస్తుంది, జింక తల్లిని వదిలిపెట్టి వస్తుందా వెంటనే, పుట్టిన వెంటనే రాదు. మరి ఎందుకు ఆయన అలా చేయగలిగాడు అని అంటే కనుక అంతకు ముందు ఉన్నటువంటి విషయం ఆయనకి గుర్తుంది కాబట్టి. కానీ జీవుడు ఏంటంటే కనుక ఆ యొక్క శరీరంలో పుడుతున్నాడు కాబట్టి నేనే ఈ శరీరాన్ని, ఈవిడే నా తల్లి, ఈవిడే నా తండ్రి, సో ఇది నా కుటుంబము అని చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి, దానిలో పూర్తిగా తాదాత్మ్యం చెందుతూ ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది, ఆ యొక్క శరీరం ప్రకారమే అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. జీవుడు ఆ శరీరం ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. సో ఆ విధంగా ప్రవర్తించాలి అని అంటే కనుక ఏమిటి, ఇది కంపల్సరీ అన్నమాట. సో మనం తదాత్మ్యం చెంది ఉండాలి, మా యొక్క ప్రభావం అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆ తదాత్మ్యంలో ఉండిపోయాడు, ఆ విధంగానే వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు, రకరకాల కర్మలు చేస్తూ ఉంటాడు. సో మళ్ళీ ఆ యొక్క కర్మ బంధనాల్లో మళ్ళీ చిక్కుకుపోతూ ఉంటాడు, మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ ఉంటాడు, మళ్ళీ చిక్కుకుపోతూ ఉంటాడు. ఇదేంటంటే కనుక అంతులేని కథ. ఆ విధంగా మనము తిరుగుతూ ఉన్నాం అన్నమాట. సో ఎప్పుడో ఒకసారి గురువు యొక్క కృప వలన ఏమవుతుంది, ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత వాడికి అర్థమవుతుంది అనమాట. బహునాం జన్మనాం అంటే జ్ఞానావాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సో ఏమర్థమవుతుంది, వాసుదేవుడే అన్నింటికీ మూలము, దేవాది దేవుడు అని చెప్పేసి ఎప్పుడైతే కనుక అర్థమవుతుందో
అప్పుడు మనకి యొక్క జనన మరణ చక్రం నుంచి మనకి స్టాప్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. సో కాబట్టి ఏం చేయాలి మనము, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల్ని అప్పుడు ఆ యొక్క వ్యక్తి శరణ పొందుతాడు. పొందనంత వరకు కూడా ఏం చేయాలి మనము, రకరకాల శరీరాలు రూపాలు తీసుకుంటూ మనము 14 లోకాల్లో పైనుంచి కింద దాకా ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున మనం తిరుగుతూనే ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆ యొక్క విషయం తెలిసిందో, నేను జీవుణ్ణి యొక్క శరీరంలో నేను చిక్కుకుపోయాను, నాకు రకరకాల తొడుగులు తొడిగేశారు అని చెప్పి ఎప్పుడైతే కనుక తెలిసిపోతుందో, తెలిసిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో నియుక్తం అవుతాడో, అప్పుడు ఏమవుతుంది, అతను బ్రహ్మభూత స్థాయికి చేరుకుంటాడు. బ్రహ్మభూత స్థాయి అంటే కనుక శరీరం దేహాత్మ భావన నుంచి బయటికి పడిపోతాడు అనమాట. సో ఎలా అయితే కనుక చూసాం భరత్ మహారాజు యొక్క ఎగ్జాంపుల్, ఎప్పుడైతే కనుక నేను జింక శరీరంలోనే ఉన్నాను కానీ నేను జింకను కాదు అనేటువంటి విషయం భరత్ మహారాజు తెలిసింది కాబట్టి ఆయన ఆ యొక్క దేహాత్మ భావం నుంచి బయటపడ్డాడు. అప్పుడు వెళ్తే కనుక ఏమవుతుంది, సో బ్రహ్మభూత ప్రసన్నాత్మ, సో బ్రహ్మభూత స్థాయిని చేరుకుంటారు. దానికి చేరుకుంటే లక్షణాలు ఏమిటి, మనకి ఏ కష్టాలు వచ్చినా సరే, సుఖాలు వచ్చినా సరే, మనకేమి చలనం ఏమీ ఉండదు, అలా స్టడీగా ఉంటాం అన్నమాట. సో గాలి లేనప్పుడు దీపం పెట్టామనుకోండి, దీపం ఏమైనా కదులుతుందా, స్టడీగా వెలుగుతుంది అది. కానీ గాలి వేస్తే మాత్రం ఏమవుతుంది, కొంచెం అలా ఊగిపోతూ ఉంటుంది, ఆరిపోతూ ఉంటుంది, ఇవన్నీ కూడా వస్తాయి. కానీ గాలి లేనప్పుడు దీపం ఎలా వెలుగుతుంది, చాలా స్థిరంగా వెలుగుతుంది, ఒకేలాగా ఉంటుంది, కొంచెం కూడా అటు ఇటు కదలదు. అదేవిధంగా బ్రహ్మభూత స్థాయికి చేరుకున్నటువంటి వాడు కూడా ఎటువంటి నా సోచతి, సో దేని గురించి కూడా ఆలోచించడు, ఏది కావాలని కోరుకోడు, అయ్యో నేను ఇది పోగొట్టుకున్నాను అది సంపాదించాల్సిందని చెప్పి ఏమీ ఉండదు. అందరి జీవుల పట్ల కూడా సమభావాన్ని కలిగి ఉంటారన్నమాట. సో కొంతమంది ఏమంటారంటే కనుక బ్రహ్మభూత స్థాయికి చేరుకోవడం అంటే కనుక అన్ని వదిలిపెట్టేయడమే, నిరాకార బ్రహ్మం అయిపోవడం అని చెప్పి చెప్తారనమాట. సో భగవద్గీతలో మనకి స్వామి చెప్పారు కదా, 12వ అధ్యాయంలో క్లియర్ గా చెప్పారనమాట నిరాకారవాదం గురించి. క్లేశోదిగతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఎవరైతే కనుక దేహధారులు ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క నిరాకార బ్రహ్మము అనేటువంటి ఆధ్యాత్మిక పదంలో ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా చాలా కష్టము. శ్రీకృష్ణ భగవానుడే చాలా చాలా కష్టం అంటున్నారంటే ఇంకా మనం చూసుకోవాలన్నమాట మనం ఉన్నటువంటి స్థాయిలో అన్నమాట. కానీ భక్తుడైతే మాత్రం ఏం చేస్తాడు, చాలా సులభంగా ఈ యొక్క భక్తి మార్గంలో ముందుకు వెళ్ళరు. ప్రభుపాద్ గారు ఏం చెప్పారు, ఈట్, చాంట్, డాన్స్. ఏం చేయాలి, కృష్ణ ప్రసాదం తింటూ, సో భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటూ మనము నృత్యం చేసుకుంటూ గోలోక ధామానికి వెళ్ళిపోగలం. మన నిజమైనటువంటి బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. సో మన యొక్క నిజమైనటువంటి ఇల్లు ఎక్కడుంది, ఆ యొక్క గోలోక బృందావనం వైకుంఠంలో ఉంది. మనం దారి తప్పిపోయి ఇక్కడికి వచ్చేసాము. సో కాబట్టి మన యొక్క నిజధామానికి మనము వెళ్ళాలన్నమాట. సో అందుకే మనకి ఎప్పుడు చెప్పారు ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి భగవద్గీతలో ఎక్కడో చెప్పలేదు. భగవద్గీత చివరి 18వ అధ్యాయంలోనో 17వ అధ్యాయంలోనే చెప్పలేదు, 2వ అధ్యాయంలోనే చెప్పేశారు ఈ యొక్క విషయాలన్నీ కూడా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక చాలా మంది ఏమంటారు, సో భగవంతుడు కూడా ఆయన అవతారాలు తీసుకుని మనకి భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు మూడులు ఏం చేస్తూ ఉంటారు, భగవంతుడు కూడా వాళ్ళతోటి సమానంగా చేసి చూస్తూ ఉంటారు. అవజానంతి మా మూఢ మానుషిం తనం ఆశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. మూడులు ఏం చేస్తూ ఉంటారు, స్వామి తన యొక్క ద్విభుజ రూపాన్ని తీసుకుని వచ్చినప్పుడు, మానవ రూపంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, శ్రీకృష్ణుడు కూడా మళ్ళాంటి వాడే, ఆయన కూడా మాయా ప్రభావంలోనే ఉన్నాడు, ఆయన కూడా మాయా ప్రభావంలో, మేము కూడా జన్మ తీసుకున్నాం, ఆయన కూడా జన్మ తీసుకున్నాడు, కానీ మనకి ఆయనకి చాలా చాలా తేడా ఉంది, నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది అన్నమాట. సో మనం తీసుకునేటువంటి జన్మలో మనము ఏది కూడా మనం సెలెక్ట్ చేసుకోలేము, తల్లిదండ్రుల్ని సెలెక్ట్ చేసుకోలేము, మన యొక్క తోడబుట్టే వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేము, మనం ఏ దేశంలో పుడుతున్నాము అని సెలెక్ట్ చేసుకోలేము, ఏ సమయంలో పుడుతున్నాము అని చెప్పి సెలెక్ట్ చేసుకోలేము, ఏది మన చేతుల్లో ఉండదు. ఏవో చిన్న చిన్న విషయాలు కొన్ని మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. సో మనం దానికి ఏదో మొత్తం నేనే కంట్రోల్ చేసేస్తున్నాను అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ భగవంతుడికి అయితే కనుక మొత్తం అన్ని కూడా ఆయన చేతుల్లోనే ఉంటాయి. ఆయన భౌతిక ప్రపంచంలోకి వచ్చిన ప్రతిదీ కూడా ఆయనకి ఇన్స్ట్రక్షన్ ప్రకారమే జరుగుతుంది. సో తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడికి ఆవిర్భావం అవుతున్నప్పుడు, ఆయన ఆవిర్భావం అయ్యేటప్పుడు ఎలా జరిగింది అంటే కనుక నక్షత్రాలన్నీ కూడా చాలా శుభకరమైనటువంటి పొజిషన్ లోకి అవన్నీ వచ్చి అలైన్ అయిపోయినాయి. అన్ని కూడా మొత్తం నక్షత్రాలన్నీ కూడా జరుగుతుందా మనకు అలాగా?
జరగనే జరగదు. అవి ఏ స్థాయిలో ఉన్నావే ఆ స్థాయిలో మనం పుట్టాల్సిందే. సో ఆ నక్షత్రాలన్నీ కూడా మామూలుగా అయితే కనుక ఏంటి, అష్టమి నవములు ఎవరినైనా అడగండి, ముహూర్తం ఏమైనా పెట్టించుకోవాలనుకోండి, అష్టమి నవములు మంచివి కాదండి అని చెప్పని అంటారు. మరి రామచంద్ర భగవానుడు ఆయన ఎప్పుడు అవతరించారు? నవమి రోజు. శ్రీకృష్ణ భగవానుడు అష్టమి రోజు. ఇంకోటి ఆయన ఎక్కడ అవతరించారు? జైల్లో అవతరించారు. అది కూడా ఎప్పుడు? అర్ధరాత్రి అవతరించారు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అర్ధరాత్రి అంటే కనుక నాట్ ఆస్పీషియస్. సో కానీ ఏంటంటే కనుక ఆయన అవతరించేటప్పుడు ఏమైపోతుంది, గ్రహాలు అన్నీ కూడా ఒక పర్టికులర్ అలైన్మెంట్ లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో అవి మనం చూస్ చేసుకోగలమా? అలాగా చేసుకోలేం. దానికి ఆయనకి మనకి చాలా తేడా ఉంది. సో తర్వాత మళ్ళీ కూడా చూస్తాం, పుట్టినప్పుడే ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఎలా పుట్టారు ఆయన? మనమైతే కనుక రక్త మాంసాలతోటి, రక్తాలతోటి, పేగు మెండేసుకుని ఒక్కొక్కసారి సో పేగు బొడ్డు తగిలించుకుని సో వచ్చేటప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ ఇక భౌతిక ప్రపంచంలోకి వస్తాం. ఆయన వచ్చినప్పుడు ఎలా వచ్చారు? అది కూడా మనకు వచ్చే అధ్యాయంలో వస్తుంది. ఆయన ఆవిర్భవించినప్పుడు సో చతుర్భుజ రూపంతో వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చారు? ఆయన కథాపద్మాలు, ఆ రకరకాలైనటువంటి బంగారు ఆభరణాలు, హెల్మెట్, కిరీటము అన్ని పెట్టుకుని వచ్చారు ఆయన. దివ్యమైనటువంటి ఆయుధాలు అన్నిటితో కూడా వచ్చారు ఆయన. కానీ మనం అయితే కనుక ఎలా వచ్చాము? రక్త మాంసాలు తీసుకుని వస్తాం అనమాట మనం. సో కాబట్టి మనకి ఆయనకి చాలా చాలా తేడా ఉంది. ఎప్పుడు కూడా మనము మనల్ని ఆయనతోటి సమానంగా చేసుకోలేము. మనం ఎప్పుడు కూడా ఏమిటి, అణు అంటే కనుక ఒక చిన్న ఫ్రాక్షన్. కానీ ఆయన ఏమిటి, విభు, ఆయన ఇన్ఫినిటివ్ అన్నమాట, అనంతము. సో అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అర్థం చేసుకోకుండా కొంతమంది ఏమంటారు, కృష్ణుడితోటి సమానంగా చేసుకుని, సో కృష్ణుడా ఏముంది, ఆయన కూడా మామూలు మనలాంటి వాడే, ఏదో కొంచెం ఆయనకి మనకంటే కొంచెం ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, మనకంటే ఎక్కువ ఆయనకి ఆ లాజిక్స్ అన్ని ఎక్కువ తెలుసు, మనకంటే కనుక ఆయనకి ఎక్కువగా కొన్ని మాయలు ఉన్నాయి, మనకంటే కూడా కొన్ని ఎక్కువ శక్తులు ఉన్నాయి. అంతేగాని మేము కృష్ణుడితో కావాలనుకుంటే పోటీగా పడగలం, కృష్ణుడు కూడా ఓడించగలం అని అనుకున్నాడు. అలా అనుకుని ఏం చేశాడు దుర్యోధనుడు? రాయబారానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ భగవానుడిని బంధించడానికి ప్రయత్నించాడు. ఎలా బంధించడానికి అంటే కనుక ఒక పెద్ద మెకానికల్ గా పెట్టుకుని ఒక చిన్న గుహలోకి పడిపోయేలాగా చేశాడు అనమాట. కానీ ఆయన ఎవరైనా బంధించగలరా? ఎవరు కూడా బంధించలేరు. ఆయన బంధించాలంటే కనుక ఒకే ఒక మార్గం, కేవలం భక్తితో మాత్రమే ఆయన బంధించబడతారు. ఎవరు బంధించగలిగారు? యశోదమాత బంధించగలిగింది, శ్రీమతి రాధారాణి, ఇద్దరు మాత్రమే ఆయన్ని బంధించగలిగారు అనమాట. సో ఎవరు కూడా ఇంకా ఆయన్ని బంధించగలగడం అనేటువంటిది జరగనే జరగదు అనమాట. సో మళ్ళీ తర్వాత బెల్లమంగళ ఠాకూర్ గారు చౌరాష్ట్రకల్లో మళ్ళీ చెప్తారనమాట. సో బెల్లమంగళ ఠాకూర్ గారు చౌరాష్ట్రకల్లో చెప్తారు, నేను ఎక్కడ, నువ్వు చాలా అన్ని కూడా దొంగలించేస్తున్నావు కాబట్టి నీకు నేను శిక్ష విధిస్తాను, నా మనస్సు అనేటువంటి నా హృదయంలో నిన్ను బంధించేస్తాను. ఎందుకు బంధించేస్తాను అంటే అక్కడ చాలా చీకటిగా ఉంది, చాలా అజ్ఞానం ఉంది, కాబట్టి అక్కడ నేను నిన్ను బంధించేస్తాను అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. ఎవరు బంధించగలరు? కేవలం భక్తులు మాత్రమే ఆయన బంధించగలరు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని మీరి ముందుకి వెళ్ళలేరు అనమాట. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనతోటి మనం ఎప్పుడు కూడా సమానం చేసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారు, సో వీళ్ళు మాయావాదులు అందరూ కూడా చెప్తారనమాట, ప్రస్తుతం నేను మాయలో పడిపోయాను, లీల చేస్తూ ఉన్నాను అది కూడాను, కాబట్టి నా యొక్క పొజిషన్ మర్చిపోయాను, ఎప్పుడైతే కనుక నాకు కూడా సిద్ధులు వచ్చేస్తే కనుక భగవంతుడితో సమానం అయిపోతే కనుక నేను కూడా దేవుణ్ణి అయిపోతాను అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. కానీ మనము ఎప్పుడు కూడా భగవంతుడితోటి సమానం అవ్వలేము అన్నమాట. సో ఇక్కడ ఎసెన్స్ ఏంటి అని అంటే కనుక మనం ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నాం అంటే కనుక దానికి కారణము ఇంద్రియ భోగాల్ని అనుభవించాలి అని చెప్పి మనం ఎప్పుడైతే కనుక త్రిగుణ ప్రభావంలో పడిపోయామో అప్పుడు మనము మనసు ఏం చేస్తుంది, మనకి రకరకాలైనటువంటి కల్పనలు చేసి రూపాలన్నీ కూడా తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి మనం ఈ భౌతిక శరీరంలో మళ్ళీ మళ్ళీ తిరుగుతూ జన్మ మృత్యు జరా వ్యాధుల్ని అనుభవిస్తూ ఉన్నాం అన్నమాట. సో తర్వాత 44వ శ్లోకంలో సో మనిషి ఎందుకు మరుసటి జన్మ గురించి ఇంతలాగా భయపడిపోతూ ఉన్నాడు. సో ఎవరినైనా చూడండి, చంపడానికి వచ్చారనుకోండి, ఎవరైనా సరే భయపడతారు. ఈవెన్ పిల్లి కూడా అన్నమాట. ఏమవుతుంది, ఒక గదిలో పెట్టేసి పిల్లిని మీరు చంపడానికి మామూలుగా పిల్లి అయితే కనుక ఏం చేస్తుంది, మనం వస్తేనే అది పారిపోతుంది అక్కడి నుంచి. అలాంటి పిల్లిని మీరు గదిలో పెట్టి ఒకే ద్వారం ఉంది, గుమ్మ ఉంది, దాన్ని కొట్టడానికో చంపడానికో ప్రయత్నించారనుకోండి, అది కూడా మన మీద ఏం చేస్తుంది, అటాక్ చేస్తుంది. పిల్లి కూడా ఎందుకు అటాక్ చేస్తుంది? ప్రాణ భయం.
ప్రాణభయం ప్రతి జీవికి కూడా యొక్క ప్రాణభయం ఉంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు, 44వ శ్లోకంలో ప్రాణభయం గురించి చెప్తున్నారు. సో అదేంటో చూద్దాం. తస్మాన్న కస్యచిద్ ద్రోహమాచరేత్ స తదావిదా ఆత్మాన క్షేమమన్విచ్చన్ ద్రోగ్ధుర్వై పరతో భయం. నాగం సునీత మాతజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యము భాగ్యలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్నం. ఈర్ష్యాపూరితములు పాపయుతములగు కర్మలు తదుపరి జన్మమునందు దుఃఖమయమగు దేహము నసుగును. కనుక మనుజుడెందులకు పాపకార్యమును చేయవలెను. తన క్షేమమును తలచిన వాడై అతడు ఎవ్వరికి ద్రోహము చేయరాదు. ఏలయనగా ద్రోహి అయిన వాడు ఇహపరముల యందు తన శత్రువుల వలన కలిగడి హానికి సదా భయపడవలసి ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం రచించిన శ్రీల ప్రభుపాద వారికి జై. ఇతర జీవుల ఎడ శత్రుత్వ భావంతో వర్తించుటకు వదులు మనుజుడు భగవత్ సేవలో నెలకొనిన వాడై పుణ్యవర్తనమును కలిగి ఉండవలెను. ఆ విధముగా అతడు ఇహపర జన్మలలో భయావహ స్థితిని తప్పించుకొనగలడు. ఈ సందర్భమునందు గొప్ప రాజనీతిజ్ఞుడగు చాణక్య పండితుని ఈ క్రింది నీతి సూత్రము మిగుల అర్థవంతముగా నున్నది. త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం పుణ్యం అహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం. మనుజుడు దుష్టదానవ అభక్తుల సాంగత్యమును విడిచిపెట్టవలెను. భక్తులు సాధుజనులతో సదా సాంగత్యమును నిరపవలెను. ఈ జన్మము అనిత్యమని తలచుచు అతడు సదా పుణ్యవర్తనమును కలిగి ఉండవలెను. తాత్కాలికమగు సుఖదుఖముల ఎడ అనురక్తుడు కారాదు. కృష్ణ భక్తి భావనాయుతులై జీవిత సమస్యలను శాశ్వతముగా పరిష్కరించుకొనిడి అనగా త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి తోర్జున. పరిష్కరించుకొనిడి ఈ సిద్ధాంతమునే సమస్త మానవాళికి కృష్ణ చైతన్యోద్యమము ఉపదేశించుతున్నది. ప్రభుజీ ఒక మాట, మా మనవడిదిను మా అబ్బాయిది పుట్టినరోజు ఈ రోజు, మా మనవడిది రేపు మా అబ్బాయిది. అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారా ప్రభుజీ? క్లాస్ చివర్లో ఓకే. సో మనకి ఇది వరకు అయితే కనుక ఏం చెప్పేవాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో ఈవెన్ నాకు కూడా గుర్తు. సో పెద్దవాళ్ళు, మా అమ్మమ్మ గారు, ఆ తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అనమాట. చాలా డీటెయిల్ గా కాదు కానీ చాలా మటుకు గుర్తున్నాయి అనమాట. వాళ్ళు చెప్పేవారు అనమాట, కొన్ని విషయాలు చెప్పేవారు. సో మనం ఎవరికైనా సరే ఏమైనా తప్పు చేస్తే కనుక మనకు మళ్ళీ పాపం వస్తుంది. సో మనం మళ్ళీ దాన్ని అనుభవించాలి. లేకపోతే కనుక రకరకాలైనటువంటి తప్పులు చేస్తే కనుక మనకి నరకంలో ఇటువంటి శిక్షలు అనుభవించాలి. ఇటువంటి విషయాలన్నీ కూడా పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవారు ఇది వరకు అంతా. సో చెప్తూ ఉండడం మూలంగా వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఏదైనా తప్పు చేయాలి అంటే కనుక వాళ్ళకి వెంటనే గుర్తొచ్చేది అనమాట. అయ్యో నేను ఈ తప్పు చేస్తే కనుక మళ్ళీ నేను శిక్షను అనుభవించాలి అని చెప్పి గుర్తొచ్చేది. సో కాబట్టి ఆ తప్పు చేయకుండా వాళ్ళు ఏం చేసేవారు, జాగ్రత్తగా ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి. కానీ ఏమవుతుంది, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఒకటి ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా తెలియదు, రెండోది ఆ పిల్లల్ని కూడా ఎప్పుడు కూడా అమ్మమ్మలు తాతయ్యల దగ్గర ఉండడానికి, నానమ్మల దగ్గర ఉండడానికి వాళ్ళకి అవకాశమే ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా సరే వాళ్ళకి చెప్తే కనుక పిల్లలు కూడా వినట్లేదు. సో కాబట్టి ఏమైపోతుంది, మన యొక్క నాగరికత సంస్కృతి అంతా కూడా అనమాట ఈ యొక్క పాప పుణ్య భయము భీతి అనేటువంటిది పూర్తిగా పోయిందనమాట. సో పూర్తిగా పోతే కనుక ఏమవుతుంది, కేవలం ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే ఏమైనా చెయ్యొచ్చు అనేటువంటి స్థాయిలో అందరూ కూడా ఉన్నారనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు వసుదేవుడు, సో ఈ యొక్క ఈర్ష్యాపూరితములు పాపయుతములు అయినటువంటి కర్మలు ఏం చేస్తే మనకి వచ్చేటువంటి జన్మలో ఎంతో దుఃఖకారకాలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఎంతో దుఃఖకారకాలు అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఎందుకు మనం ఈ జన్మలో పాపం చేసి వచ్చే జన్మలో ఆ యొక్క దుఃఖకారకాలైనటువంటి శరీరాన్ని ఎందుకు పొందాలి? సో కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ ఆయన, సో ఎవరికైనా సరే వాళ్ళు మంచి చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఏం చేయాలి, వాళ్ళు ఎవరికి కూడా ద్రోహం చేయకూడదు. ద్రోహం చేస్తే కనుక ఏమవుతుంది, మనకే ఫలితం వస్తుంది. నీ మంచి నువ్వు కోరుకుంటే కనుక ఏం చేయాలి, ఎవరికి కూడా ద్రోహం చేయకూడదు. సో అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట.
సో కాబట్టి మనుషుడు అనేటువంటి వాడు, అందులోనూ భక్తుడు ఏంటంటే కనుక యొక్క శత్రుత్వ భావనను వదిలిపెట్టి ఆయన పుణ్యవర్తనము కలిగి ఉండాలన్నమాట. సో ఎప్పుడు కూడా ఇక తాత్కాలికమైనటువంటి సుఖదుఖాల పట్ల అనురక్తుడు కాకూడదు అనమాట. సో ఇదే మనకి ఇక కృష్ణ చైతన్య మార్గం ఉపదేశిస్తూ ఉందన్నమాట. ఎందుకు వచ్చే జన్మలో ఎలాగో కష్టాలు అనుభవించాలి. ఇప్పుడు నువ్వు ఎవరికైనా ద్రోహం చేసినా, మోసం చేసినా, బాధ పెట్టినా. సో కాబట్టి మనం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏషా తవానుజా బాలా కృపణ పుత్రికోపమా హంతుం నార్హసి కళ్యాణీమిమాం త్వం దీనవత్సల. శ్రీసుఖం వాచ ఏవం సా సామభిద్భేద్భో బోధ్యమానోపి దారుణః నన్యవర్తత కౌరవ్య పురుషాదానానువ్రతః. లక్ష్మీ పార్వతి మాతజీ మీరు 2 శ్లోకాలు కూడా అనువాదం చదవండి. హరే కృష్ణ. కనిష్ట సోదరిగా ఈ దీనురాలకు దేవకి నీ పుత్రిక వంటిది, అనురాగముతో పోషింపదగినది. నీవు దీనవత్సలుడవు కనుక ఈమెను చంపవలదు. నిజముగా ఈమె నీ అనురాగ పాత్రురాలై ఉన్నది. 46. సుఖదేవ గోస్వామి పలికెను, ఓ కురువంశ శ్రేష్ఠుడా, కంసుడు అత్యంత క్రూరుడు, నిజమునకు రాక్షసులను అనుసరించువాడునై ఉండెను. అందువలన వసుదేవుడు ఒసగిన సదుపదేశముచే అతడు శాంతింపలేదు, భయభీతుడు కాలేదు. ఇహపరములు ఎందు పాప ఫలములను గూర్చి అతడు లక్ష్య పెట్టలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. నిర్బంధం తస్య తం జ్ఞాత్వా విచింత్యానక దుందుభిః ప్రాప్తం కాలం ప్రతివ్యోఢు మితం తత్రాన్వపద్యత. మృత్యుర్భీమతాపోహ్యో యావద్బుద్ధి బలోదయం యద్యసౌ నానివర్తేత నాపరాధోస్తి దేహినః. ప్రభావతి మాతాజీ 47వ శ్లోకం అనువాదం భాష్యం చదవండి. గీతా కుశల మాతాజీ 48వ శ్లోకము అనువాదం చదవండి. హైమ మాతాజీ 48వ శ్లోకము భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కంసుడు తన సోదరి దేవకిని వధించుటకు కృతనిశ్చయుడై ఉండుటను గాంచినంతటా వసుదేవుడు గంభీరముగా ఆలోచించెను. ఆసన్నమైన మరణమును గమనించి అతడు కంసుని నివారించుటకు వేరొక ఉపాయమును తలచెను. భాష్యము. భార్యకు దేవకి వధింపబడనున్న ప్రమాదమును గాంచినప్పటికీ వసుదేవుడు తన క్షేమం గూర్చి పూర్తి విశ్వాసంతో ఉండెను. ఏలయనగా అతడు జన్మించినప్పుడు దేవతలు దుందుబులను భోగించి ఉండేది. అందువలన దేవకిని కాపాడుటకు అతడు వేరొక విధంగా యత్నించెను. హరే కృష్ణ. బుద్ధి దేహ బలము ఉన్నంత వరకు బుద్ధిమంతుడు మృత్యువును తప్పించుకొనుటకు తప్పక యత్నింపవలెను. ఇది ప్రతి దేహదారి యొక్క కర్తవ్యం. కానీ ఎంతగా యత్నించినను మృత్యువు అనివార్యమైనప్పుడు మృత్యువాత పడువాడు అపరాధి కాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణాం ప్రభుజీ. మృత్యువు ఎదుర్కొనే వ్యక్తి శక్తి అనుసారము తనను రక్షించుకున్నటకు యత్నించడం సహజమే. అది మనుషుని కర్తవ్యం. మృత్యువు నిశ్చయమైనదే కానీ ప్రతి జీవుడు స్వభావరీత్యా శాశ్వతుడు కనుక మృత్యువును తప్పించుకున్నటకు యత్నించవలెను. కానీ ప్రతీకార రహితంగా మృత్యువాత పడరాదు. మృత్యు అనేది భౌతిక అస్తిత్వంలోనే నిందనీయ జీవితమునకు విధింపబడే శిక్ష కనుక వేద సంస్కృతి మృత్యురాహిత్యముపై త్యక్త్వా దేహం పునర్జన్మనైతి ఆధారపడి ఉన్నది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవనమును చేపట్టి మృత్యువును పునర్జన్మను నివారింపవలెను. ప్రాణరక్షణకై పెనుగులాడకనే మృత్యువాత పడరాదు. మృత్యువును నివారించుటకు యత్నింపని వాడు బుద్ధిమంతుడు కాడు. దేవకి మృత్యుముఖమున ఉన్నది కనుక ఆమెను రక్షించుట వసుదేవుని కర్తవ్యం. దాని కొరకు అతడు తన శక్త్యానుసారము యత్నించుచున్నాడు. అందువలన అతడు దేవకి రక్షింపబడినట్లుగా కంసునికి వేరొక విధమున నచ్చజెప్పవలనని భావించదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనమంతా కూడా బాగా చెప్పుకున్నాం ఏ విధంగా వసుదేవుడు ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో ఏబిసిడి అన్నమాట, దాన్ని అంతా కూడా చక్కగా అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ అవంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఏమైంది,
అది కంసుడికి ఆ బోధలన్నీ కూడా విన్నా సరే ఏమీ మార్పు ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, వర్షము పడుతూ ఉంటుంది. వర్షం పడినప్పుడు అన్ని చోట్ల కూడా వర్షం ఒకేలాగా పడుతూ ఉంటుంది. పడినప్పుడు కొన్ని చోట్ల మంచి ఫలితాలు వస్తాయి, కొన్ని చోట్ల అసలు ఫలితాలే రావు. ఆ వర్షము ఒక బండరాయి మీద పడింది అనుకోండి, ఏమైనా మార్పు ఉంటుందా ఆ బండరాయికి? ఏం మార్పు ఉండదు, పడి ఆ నీళ్లు పక్కకి వెళ్ళిపోతాయి. అదే మంచి సారవంతమైనటువంటి భూమి మీద పడినాయి అనుకోండి, ఏమవుతుంది, వెంటనే అక్కడ విత్తనాలు ఏవైనా ఉంటే కనుక ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. అదే విధంగా వర్షము సముద్రంలో పడింది అనుకోండి, ఆ నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి. అదే వర్షము యొక్క స్వాతి ముత్యంలో కలిస్తే కనుక ఏమవుతుంది, స్వాతి ముత్యంలో కలిస్తే కనుక అవన్నీ కూడా ఏమవుతాయి, ముత్యాల కింద తయారవుతాయి. అదే వర్షము, అవే వాననీళ్ళు. సో అదే విధంగా వసుదేవుడు చేసినటువంటి బోధనలు కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ప్రభావాన్ని కలిగిస్తాయేమో, కానీ ఒక పాషాణ హృదయుడైనటువంటి యొక్క కంసుడు, రాక్షసుల యొక్క సాంగత్యం కలిగి ఉన్నటువంటి కంసుడు, సో రాక్షస స్వభావం కలిగి ఉన్నటువంటి కంసుడికి ఈ యొక్క మాటలు ఆత్మబోధ గురించి చెప్పినటువంటివి, పాప పుణ్యాల గురించి, మరుసటి జన్మలో నువ్వు ఈవిని చంపితే కనుక కష్టాలు అనుభవిస్తావని చెప్పిన విషయాలు ఏవి కూడా అతని మీద ఎటువంటి ప్రభావం కూడా చూపించలేదు. సో చూపించలేదు కాబట్టి ఆయనకి అర్థమైపోతుంది వసుదేవుడికి, నేను మాట్లాడుతున్నా సరే అటు నుంచి ఏమీ రెస్పాన్స్ రావట్లేదు, అలాగే స్టడీగా ఇంకా దేవకిని చంపే ప్రయత్నంలోనే ఉన్నాడు, ఏం మార్పు రాలేదు అని చెప్పి వసుదేవుడు గమనించారనమాట. సో గమనించినప్పుడు ఏంటంటే కనుక వసుదేవుడి యొక్క కర్తవ్యం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందుగా తన యొక్క భార్యని రక్షించుకోవాలి. సంతానం యొక్క రక్షణ అనేటువంటిది తర్వాత, ముందు భార్యను రక్షించుకోవాలి. కాబట్టి సో ఆయన ఇంకా ఎలాగా ఆ యొక్క వదిలిపెట్టలేదు అనమాట. ఒకసారి ప్రయత్నించారు కంసుడిని ఆపడానికి బోధ చెప్పి, కానీ కంసుడు వినట్లేదు. కాబట్టి ఇంకా వేరే యుక్తి ఏమైనా ఉందా, వేరే రకమైనటువంటి ఉపాయం ఏమైనా ఉందా అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో తన యొక్క మరణం గురించి ఆయనకి భయం లేదు, ఎందుకంటే కనుక ఎప్పుడైతే కనుక వసుదేవుడు జన్మించారో అప్పుడు ఏమైంది, మొత్తము యొక్క దుందుబులన్నీ కూడా మోగినాయి అనమాట, డ్రమ్స్ అన్ని కూడా మోగినాయి. కాబట్టి దేవతలు మోగించారు, అందుకే ఆయన ఏమంటారు, ఆనక దుందుబి అని చెప్పని అంటారు అనమాట. సో కాబట్టి ఆయన దేవకీ దేవిని రక్షించడానికి ఆయన వేరే విధంగా ప్రయత్నిస్తున్నారు, వేరే లాజిక్ తోటి కంసుడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్కడు కూడా ఏంటంటే కనుక మనం కూడా ఏం చేయాలి, మన యొక్క శరీరాన్ని ఉన్నంత కాలము కూడా దీన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. శరీరం మన భగవద్గీత అంతా విన్నాం కదా, ఎలాగైనా మరణం వస్తుంది కదా, సో కాబట్టి మనం దీన్ని వదిలిపెట్టేద్దాము, దీన్ని శుభ్రం చేసుకోక్కర్లేదు, దీన్ని నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకోక్కర్లేదు, వ్యాధులు రాకుండా కాపాడుకోక్కర్లేదు, ఎందుకంటే నేను శరీరాన్ని అని చెప్పి తెలుసుకున్నాం కాబట్టి అది తప్పు విషయము. ఏం చేయాలి, మనం శరీరంలోనే ఉంచబడ్డామో అది భగవంతుడి యొక్క ఇచ్చ ప్రకారం మనం ఉంచబడ్డాం. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏంటి, ఎంతసేపు ఉండాలి అనేటువంటిది ఆల్రెడీ డిసైడ్ అయింది. కాబట్టి మనం ఈ యొక్క శరీరంలోనే ఉంటూ ఏం చేయాలి, బెస్ట్ అవుట్ ఆఫ్ బ్యాడ్ బార్గెన్. సో చెప్తారు కదా, చనిపోయిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పి చెప్తారు కదా. సో అలాగా మనం కూడా ఏంటంటే కనుక ఎలాగో వచ్చేసాము, ఇంకా భౌతిక ప్రపంచంలో ఒక శరీరం తీసుకుని వచ్చేసాము, సుఖ దుఃఖాలు కష్టాలన్నీ తీసుకుని వచ్చేసాము. ఇప్పుడు మనం ఏం మార్చలేము దాన్ని, కానీ ఏం చేయాలి, మనకున్నటువంటివి ఏవైతే కనుక రిసోర్సెస్, వనరులు ఏవైతే ఉన్నాయో, మనకేమున్నాయి వనరులు, మన యొక్క శరీరం ఉంది, సో చక్కని ఆరోగ్యకరమైన శరీరం ఉంది, మనకి సమయం ఉంది, మనకి ధనం ఉంది. కాబట్టి వీటిలన్నిటిని కూడా మనం ఏం చేయాలి, ఆ యొక్క హృషికేశ సేవనం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇంద్రియాలని తృప్తిపరచడానికి మనం ప్రయత్నించాలి. సో ఆ విధంగా, అంతేగాని మనము ఏదో వచ్చేసింది కదా శరీరము, నేను శరీరాన్ని కాదు కాబట్టి నేను వదిలిపెట్టేస్తాను, ఎలాగే పడుంటాను నేను అని చెప్పి అనుకోవడం చాలా తప్పు అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, కష్ట సమయంలో శరీరాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. రక్షించుకోవడం అంటే ఎవరైనా కొడుతూ ఉంటే రక్షించడమే కాదు, మనము యొక్క సూక్ష్మ జీవుల నుంచి, వైరస్ల నుంచి, ఫంగస్ నుంచి, రకరకాల వ్యాధుల నుంచి కూడా మనం శరీరాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. సో ప్రభుపాద్ గారికి తెలుసు అనమాట, ఈ విధంగా భక్తులందరూ కూడా భగవద్గీత ఎక్కువ చదివేస్తే దేహాత్మ భావం నుంచి బయటపడిపోతారు, అసలు దేహాన్ని పట్టించుకోరు వీళ్ళు అని చెప్పేసి ఏం చెప్పారు ప్రభుపాద్ గారు, ఎప్పుడు కూడా ఏం చెప్పారు, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఆయన ఒక లెటర్స్ లో వాళ్ళ యొక్క శిష్యులకు రాసినటువంటి వాటిలో చాలా చోట్ల ఈ యొక్క పదం వస్తుంది, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.
సో ఎందుకు ఆయన చెప్తూ ఉండారంటే కనుక ఆయనకి తెలుసు అనమాట. సో ఎప్పుడైతే కనుక ఆయన బోధనల వలన ఏమైపోతుంది, చాలా మందికి వైరాగ్యం వచ్చేస్తుంది. కాబట్టి ఆ వైరాగ్యం వలన ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా శరీరాన్ని పట్టించుకోకపోతే కనుక ఏమవుతుంది, భగవంతుడికి యొక్క శరీరంలో మనము ఆ యొక్క సేవ చేసేటువంటి అర్హతను కోల్పోతారు. ఎందుకంటే ఆరోగ్యం లేనప్పుడు మనం ఏది చేయలేం. సో కాబట్టి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి, మనల్ని మనం రక్షించుకోవాలి. రక్షించుకోవడం అనేటువంటిది ప్రతి జీవి యొక్క కర్తవ్యము. సో కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనము వదిలిపెట్టకూడదు అనమాట. సో కంసుడిని ఇంకా ఆయన ఏ విధంగా ఆయనకి ఒప్పుకునేలాగా చెయ్యాలి, దేవకుడిని ఏ విధంగా రక్షించాలి అనేటువంటి దానికి ఆయన మళ్ళీ ఒక కొత్త ప్లాన్ వేస్తూ ఉన్నారనమాట. సో ఆ ప్లాన్ ఏంటనేది మనము వచ్చే తరగతిలో తెలుసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ.